హాయ్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ 300 సబ్స్క్రైబర్స్ అండ్ ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ వల్ల నాకు కొంచెం బూస్ట్ వచ్చింది, వీడియోస్ చేయాలనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ కమెంట్ ఫర్ బూస్టింగ్ మీ. అండ్ ఇవాళ ఒక హెల్మెట్ అయితే రివ్యూ చేస్తున్నాను. అండ్ ఈ హెల్మెట్ ఏంటో మీకు తెలుసు, నా ముందు షార్ట్స్ చూసినట్టయితే. అన్బాక్స్ చేసి 2 డేసే కదా అయింది, అంత లోపల రివ్యూ అని ఏంటని అనద్దే, ఎందుకంటే అన్నం ఉడకలో లేదో ఒక మెతుకు చూస్తే చాలు. అండ్ ఇది నేను ఒక రైడ్ అయితే వేశాను అండ్ దాంతో అయితే తెలిసిపోయింది హెల్మెట్ ఎలాంటిదో. కొంచెం ఫ్రెండ్స్ చెత్తలో ఉన్నా, ప్లీజ్ అండర్స్టాండ్. సో ఇప్పుడు ఈ హెల్మెట్ అయితే చూపిస్తాను. దిస్ ఈజ్ ఇగ్నైట్ హెల్మెట్ ఫ్రమ్ స్టీల్ బర్డ్. దీని మోడల్ IGN4 ట్రెవర్. అండ్ ఇది నేను 2 డేస్ నుంచి వాడాను అండ్ ఒక రైడ్ అయితే వేసాను. కంఫర్ట్ ఏంటో ఈ హెల్మెట్ వల్ల తెలిసిపోయింది. అండ్ ఇది M సైజు. ఫస్ట్ ఈ హెల్మెట్ గురించి మాట్లాడుకుందాం. ఇది గ్లాస్ ఫ్లూరెడ్ అండ్ ఈ వైజర్ వచ్చేసి యాంటీ క్లియర్ ఫాగ్, అంటే మీకు ఫాగ్ ఏం పట్టదు. అండ్ లోపల ఇంకో షీల్డ్ ఉంటుంది. అండ్ లోపల ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సన్ షీల్డ్. ఇది ఇంకా నేను రిమూవ్ చేయలేదు, ఇప్పుడు చేస్తాను. అంటే నేను నైట్ రెయిన్ పడుతున్నప్పుడు అండ్ నైట్ రైడ్ అయితే వేసాను. నైట్ ఫుల్గా రెయిన్ పడుతుంది అండ్ దీని మీద అయితే వెళ్ళాను. సో అస్సలు చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఈ వాటర్ రెసిస్టెంట్ కూడా, ఎందుకంటే వాటర్ అలా డ్రిప్ అవుతూనే ఉంటుంది కిందకి. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. దీని ఫంక్షన్స్ అనేవి బయటికి క్లియర్ ట్రాన్స్పరెంట్గా పెట్టాడు. అండ్ వెంటిలేషన్ అయితే బాగా ఇచ్చాడు. ఇక్కడ ఫ్రంట్ వెంట్ అండ్ ఇక్కడ వెంట్ అండ్ ఇది బయట వెంట్. అండ్ ఈ హెల్మెట్ నాకు మోడల్ అయితే చాలా వచ్చింది, ఇలా ఓవెల్ షేప్లో ఉంది ఈ మోడల్. అండ్ ఇది R15 బైక్ వాడుతున్నాను ప్రస్తుతానికి. సో ఇది ఓవెల్ షేప్ వల్ల ఏరోడైనమికల్గా కూడా ఎయిర్ బాగా రెసిస్టెంట్ అయితే చేయదు. అండ్ దీని వెంట్స్ వల్ల బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా రావు. సో ఇది అండ్ దీని వెయిట్ వచ్చేసి 1500 ప్లస్ 50 గ్రామ్స్, అంటే టోటల్ 2000 గ్రామ్స్ దీని వెయిట్. అండ్ ఏరోడైనమికల్లీ కూడా చాలా బాగుంది. అండ్ కలర్ అయితే ఇంకా బాగుంది. సో ఇది కొంచెం మాన్స్టర్ టైప్లో డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే మాన్స్టర్ డీటెయిలింగ్ అండ్ ఇది నియాన్ కలర్ అండ్ రెడ్ నియాన్ అండ్ మ్యాక్సిమం ఒక ఏలియన్ లుక్ అయితే వస్తుంది. ఈ మాన్స్టర్ టీత్ అండ్ పైన ఇక్కడ పైప్స్ అవంతా మొత్తం ఏలియన్ లుక్ అయితే వస్తుంది. అండ్ ఇది వైజర్ కూడా మార్చుకోవచ్చు, బ్లాక్ వైజర్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ లోపల రిమూవబుల్ మ్యాట్స్ అయితే రిమూవబుల్ అండ్ కఫ్ ప్యాడ్ అయితే ఉంది. నేను ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మోటో బ్లాక్ సెటప్ ఎలా పెట్టాలని ఆలోచిస్తున్నాను. అండ్ ఇది కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎయిర్ వెంట్ అనేది ఉంది కాబట్టి. అండ్ లోపల కంఫర్ట్ గురించి చెప్పాలంటే ఇట్స్ చాలా బాగుంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ లాంగ్ రైడ్స్కి ఇంకా చాలా బాగుంటుంది. ఇది నేను అమెజాన్లో అయితే కొన్నాను. ఇది 3800. ఇది వర్త్ అనే చెప్పచ్చు. అండ్ దీనికి ఇచ్చే ప్రీమియం క్వాలిటీ బట్టి. అండ్ ఫైనల్లీ ఓవరాల్గా చెప్పాలనుకున్నది ఏమిటంటే ఈ ఇగ్నైట్ IGN4 హెల్మెట్ అనేది చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ ప్రకారంగా కూడా చాలా బాగుంది. అండ్ ఎయిర్ అయితే లోపలికి అస్సలు రాదు ఎప్పుడైతే వ్లాగింగ్ చేస్తున్నప్పుడు అది. అండ్ మొత్తానికి నేను చెప్పేది ఒకటే, ఈ హెల్మెట్ చాలా బాగుంది, ఏరోడైనమికల్గా కూడా చాలా బాగుంది. అండ్ లాంగ్ రైడ్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ దట్స్ ఫర్ ద వీడియో. Thank you everyone for supporting and please do like and subscribe and take care. Bye.